సేవ్ ద టైగర్స్ సీజన్ 3 అచ్చ తెలుగు కామెడీ వెబ్ సిరీస్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది మొన్న జూన్ 19 నుంచి. అంటే సేవ్ ద టైగర్ సీజన్ 1 2023లో వచ్చింది, సీజన్ 2 2024లో వచ్చింది, 25లో ఏమి రాలేదు. ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత 26లో సీజన్ 3. 1 and 2 సీజన్ చూసిన వాళ్ళు ఎలాగో నాలాగే చూస్తారు సీజన్ 3, ఎందుకంటే అంత బాగుంటుంది వెబ్ సిరీస్. మన ప్రియదర్శి, అభినవ్ గోమటం అండ్ చైతన్య కృష్ణ, ఈ ముగ్గురు హీరోలు, వాళ్ళకి ముగ్గురు వైఫ్లు, జోర్దార్ సుజాత, మన ప్రియదర్శితో పాటు, అలా చాలా 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 బాగుంటుంది సీజన్ 1 కానీ సీజన్ 2 కానీ. సో ఎవరైనా 1, 2 చూసిన వాళ్ళకి నో ప్రాబ్లం, చూస్తారు సీజన్ 3. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే జియో హాట్స్టార్లో 1 చూసి 2 చూసి 3 చూడాలి. వెబ్ సిరీస్ కదా, మొదటి సీజన్లో 6 ఎపిసోడ్లు ఉంటాయి, ఒక్కొక్కటి అరగంట 3 గంటలు పడుతుంది. సీజన్ 2 7 ఎపిసోడ్లు ఉంటాయి, అదొక అరగంట 3.5 గంటలు. ఇప్పుడు సీజన్ 3 ఒక 6 ఎపిసోడ్లు, అరగంట ఒక్కొక్క ఎపిసోడ్ 3 గంటలు. అంటే మొత్తం చూడడానికి 9 నుంచి 10 గంటల టైం కావాలి. సో ఈ సీజన్ ఎలా ఉందంటే, నాకు ఎస్పెషల్లీ అభినవ్ గోమటం అండ్ పని మనిషి క్యారెక్టర్ చేసిన రోహిణి అక్కడి నుంచే పాపులర్ అయిందనమాట. సో వాళ్ళ ఎపిసోడ్ నాకు చాలా ఇష్టం. వాళ్ళ కాన్వర్జేషన్స్, మాటలు అన్నీ చాలా బాగుంటాయి. అంటే భార్య బాధితులు అని చెప్పాలి. సేవ్ ద టైగర్స్ అంటే భర్తల్ని కాపాడండి అన్నట్టు. టైగర్స్ అంటే భర్తలు టైగర్స్ లాగా బిహేవ్ చేస్తుంటారు కదా, చాలా బాగుంటుంది. సో ఈ సీజన్ 3లో ఏం పెట్టారంటే, ఈసారి కొత్తగా మనకు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ తీసుకొచ్చి ఎపిసోడ్ 1లో అంటే కొద్దిగా ఫ్యాంటసీ ఎలిమెంట్ యాడ్ చేశారు. ఈసారి ఫ్యాంటసీ ఎలిమెంట్ యాడ్ చేసి, మనకు యమదొంగ సినిమా చూసింటే మీరు, మన జూనియర్ ఎన్టీఆర్ యముడిని తిడితే యముడు పైకి రప్పించుకుంటాడు, అలా ఈ సీజన్ ఈ ఫస్ట్ ఎపిసోడ్లో కూడా ఈ ముగ్గురు ఫ్రస్ట్రేటెడ్ భర్తలు ఈసారి ఇంద్రుడిని తిడితే ఇంద్రుడు వాళ్ళ లోకాలని మార్చేస్తాడంటే, మనము ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్ చెప్పాలి, ఎందుకంటే మీరు చూడాలి కాబట్టి చెప్తున్నాను ఫ్యాంటసీ ఎలిమెంట్ ఏముందనేసి. అంటే మనకు మనుషులు 7 ఉంటారు అన్నట్టు, మనలాంటి ప్రపంచం అంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలాంటి ప్రపంచాలు 7 ఉంటాయని చెప్పారు ఈ సినిమాలో, ఫ్యాంటసీ కాబట్టి. సో ఈ ప్రపంచంలో ఉన్న ఈ ముగ్గురిని, మన ప్రపంచంలో ఉన్న ముగ్గురిని ఇంకొక ప్రపంచంలోకి మారుస్తారు. అంటే ఆ ప్రపంచంలో కూడా వాళ్ళే ఉంటారు, అదే భర్తలు, అదే భార్యలు, అదే పిల్లలు, అలా. సో అలా మార్చడం వల్ల ఏమైంది కన్ఫ్యూజన్ కామెడీ అంటే, ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచం నుంచి. సో ఒక ప్రపంచంలో భార్య బాధితులు ఉంటారు, మనం హీరోలు ముగ్గురిని గత 2 సీజన్లు చూసినట్టు వాళ్ళు మన హీరోలు. ఇంకో ప్రపంచంలో అదే హీరోలు భార్య బాధితులు కదా, అక్కడ భార్యలు సైలెంట్గా ఉంటారు, భర్తలు దారుణాలు చేస్తుంటారు అనమాట. సో ఈ షిఫ్ట్ వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ చక్కదిద్దడము, వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాబ్లమ్స్ చక్కదిద్దడము, అలా మంచిగా వెళ్ళింది. 1, 2, 3, 4, 5 ఒక 6th ఎపిసోడ్ కొంచెం డల్ అయింది కానీ, బట్ అయినా కానీ క్లైమాక్స్లో లేపారు మళ్ళీ. నాకైతే అంటే అరగంటనే కాబట్టి ఒక ఎపిసోడ్, ఒక 3 గంటలు ఒక సినిమా చూసినట్టే కాబట్టి, నాకు ఆల్రెడీ 1 and 2 చూశాను కాబట్టి నాకు చాలా ఇష్టం ఈ వెబ్ సిరీసు. మహివి రాఘవ్, మన యాత్ర 2 సినిమా తీసిన డైరెక్టర్, అతనే క్రియేట్ చేశాడు. ఇది చాలా బాగుంటుంది, ఇంటిల్లిపాది హ్యాపీగా కూర్చొని చూడొచ్చు ఈ సేవ్ ద టైగర్స్ 3ని. సో 1 and 2 చూసిన వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, ఎలాగో చూస్తారు. ఇంతవరకు ఎవరికైతే తెలీదో ఈ వెబ్ సిరీస్ గురించి, జియో హాట్స్టార్లో తెలుగుది అచ్చ తెలుగు వెబ్ సిరీసు. టైటిల్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది కానీ అచ్చ తెలుగు మాటలు, అచ్చ తెలుగు అంటే రియల్గా జరుగుతున్నట్టు, మన కళ్ళ ముందే జరుగుతున్నట్టు ఉంటుంది ఈ వెబ్ సిరీస్. చాలా బాగుంటుంది. సో చూసి ఎంచక్క హాయిగా ఎంజాయ్ చేయండి. మీరు ఒకవేళ ఏ సీజన్ చూడకపోయి ఉంటే హ్యాపీగా ఒక రోజంతా కేటాయించి చూడొచ్చు. 1 and 2 చూసిన వాళ్ళు డైరెక్ట్ 3 చూసేస్తారు, 3 గంటలు వెచ్చిస్తారు కాబట్టి నో ప్రాబ్లం. నా రేటింగ్ వచ్చి 3 out of 5 గుడ్ అని చెప్తాను. సో ఖచ్చితంగా చూడండి ఈ సేవ్ ద టైగర్స్. మన ప్రియదర్శి, అభినవ్ గోమటం, రోహిణి అండ్ చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, ఇంకా చాలామంది ఉన్నారు, వెన్నెల కిషోరు, గుండు సుదర్శన్, ఇంకా చాలా యాక్టర్లు ఉంటారు. బాగుంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంటాయి. పాటలు గీటలు ఏముండవు, యాక్షన్ ఏముండదు, జస్ట్ కామెడీ, జస్ట్ సీన్లు, డ్రామా, కొద్దిగా సటిల్డ్ మెసేజెస్ ఉంటాయి. విడాకుల గురించి, భార్యాభర్తల బంధం గురించి, పిల్లల గురించి, హ్యాపీ ఫ్యామిలీస్ గురించి, ఇలా స్త్రీ హక్కుల గురించి, ఇలా చాలా చాలా అంటే సోది చెప్పకుండా ఇండైరెక్ట్గా బాగుంటుంది. సో చూసేయండి ఈ సేవ్ ద టైగర్ సీజన్ 3 జియో హాట్స్టార్లో ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, బాయ్.